ఏషియా కప్ స్క్వాడ్ అయితే రిలీజ్ అయింది. ఎవరు ఉన్నారు, ఎవరెవరు లేరు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో మాత్రం ఆకు వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆ స్క్వాడ్ని కనుక లుక్ వేసుకుంటే కెప్టెన్గా సూర్యకుమార్ అయ్యాడు. అలానే వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ అయితే ఉన్నారు. శుభ్మన్ గిల్ అయితే మళ్ళీ ఏషియా కప్కి అయితే తీసుకొచ్చేసారు, అది కూడా వైస్ కెప్టెన్గా. రాకతో ఇద్దరు ప్లేయర్స్కి అయితే ఎసురు పడింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సంజు శాంసన్. రాకతో సంజు శాంసన్కి అయితే ఓపెనర్గా ఆడే ఛాన్స్ అయితే లేడు, ఎందుకంటే శుభ్మన్ గిల్ ఇప్పుడు వైస్ కెప్టెన్ కాబట్టి సంజు శాంసన్కి ఇక్కడ స్పేస్ లేడు అక్కడ ఆడటానికి. సెకండ్ వన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. తన ఫామ్ గురించి అందరికీ తెలిసిందే, ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. ఉన్న ఫామ్కి కనీసం 50 నెంబర్ స్క్వాడ్లోనే ఉండాలి. అంటే స్టాండర్డ్ ప్లేయర్స్లో కూడా తన పేరైతే లేరు. ఇంకి అజిత్ అగర్కర్ చెప్పిన సమాధానం కూడా ఏమాత్రం బాగోలేదు. ఏం చెప్పాలంటే అది తన తప్పు కాదు, మా తప్పు కాదంట. ఎవరు తప్పు సార్, అది మీరే చెప్పండి. మీకు సమాధానం వాళ్ళే ఇవ్వాలి. శ్రేయసర్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అయింది. ఇంకో శ్రేయసర్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. శ్రేయసర్ అని కామెంట్ చేయండి, వీడియో అయితే డెఫినెట్గా వస్తుంది. సో మీరందరూ శ్రేయసర్ని కామెంట్ అయితే చేయండి. ఈ స్క్వాడ్ మీద ప్రాపర్ ప్లేయింగ్ 11 అయితే డిజైన్ చేద్దాం. ఫస్ట్గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలో దిగుతారు. నెంబర్ 3, నెంబర్ 4లో తిలక్ వర్మ, సూర్యకుమార్ అయితే వస్తారు. హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు కానీ, శివం దౌబే కానీ, లో జితేష్ శర్మ అయితే వస్తారు. నెంబర్ 8లో కుల్దీప్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. సో ఇది నా ప్రకారం ప్లేయింగ్ 11 అయితే ఉంటుంది. మరి మీ ప్లేయింగ్ 11 అయితే కింద కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే ఎక్కడ నచ్చుంటుంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ద డే థ్యాంక్ యూ.